చాలా యూజువల్గా మనం వినే మాట డాక్టర్ కావాలనుకొని యాక్టర్ అయ్యాను అని అంటారు. బట్ మీరేంటి డాక్టర్ అయిన తర్వాత పొలిటీషియన్ అయ్యారు? మా నాన్నగారు కాసు వెంగళరెడ్డి గారికి, కాసు బ్రహ్మాందరెడ్డి గారికి, అట్లానే కాసు కృష్ణారెడ్డి గారికి బాగా క్లోజ్ అసోసియేట్, క్లోజ్ ఫాలోవర్ కూడా ఆయన. సో ఆయన ప్రభావం కొంత ఉంది. బట్ నాకు నిజంగా అనిపించింది రాజశేఖర రెడ్డి గారు చనిపోయిన తర్వాత. అంటే రెండు బలమైన శక్తులు, ఒకటి కాసు బ్రహ్మానందరెడ్డి ఫ్యామిలీ, ఇంకోవైపు కోడెల ఫ్యామిలీ. ఈ రెండు బలమైన శక్తుల మధ్య నేను ఎట్లా సస్టైన్ అవ్వగలను అని అనిపించింది మీకు ఇప్పుడు? ఒక స్ట్రాంగ్ రూరల్ బ్యాక్గ్రౌండ్. మా సొంత మండలం ఉంది, రొంపిచెర్ల మండలం. ఈ నర్సరావుపేట నియోజకవర్గంలో రొంపిచెర్ల మండలం గుండెకాయ లాంటిది. సో ఇక్కడ గెలవాలంటే అంటే బాంబుల సంస్కృతిని కోడలు తెచ్చారటారే? తప్పకుండా కోడలే. ఇక్కడ నర్సరావుపేట పరిసర నియోజకవర్గంలో పల్నాడు అనే దానికే ఒక పెద్ద చరిత్ర ఉంది సార్. అప్పుడు పల్నాడు నాయుడు, నాగమ్మదేవి, అప్పుడే ఆ రాజకీయ కుట్రలు కుతంత్రాలు. అవును, అంటే బాంబులు లేవు కదా అప్పుడు. సో పల్నాడు ప్రాంతంలో పౌరుషాలు గడ్డ, ఇక్కడ మాట అంటే పడరు అనే టైప్లో ఉండేవాళ్ళు. ఎన్నికలకు వెళ్ళే ముందే ఈ కాన్స్టిట్యున్సీలో నేను గెలిస్తే ఇవి చేయాలి అని ఏమన్నా పెట్టుకున్నారు? నిజంగా స్వాతంత్రం వచ్చి 70 సంవత్సరాలు అయిపోయిన సందర్భంలో కూడా ఇంకా గ్రామాల్లో మంచినీటి సమస్య అనేది ఇంకా ఉంది. ఒక ప్రొటెక్టెడ్ డ్రింకింగ్ వాటర్ ఇంకా ఇవ్వలేకపోతున్నాం మనం. ప్లానింగ్ మార్చాలంటే డెఫినెట్గా గవర్నమెంట్ అప్రూవల్స్ ఉండాలి, గవర్నమెంట్ అఫీషియల్స్ దాన్ని తీసుకోవాలి ముందు. అవును, అవి ఎందుకని జరగటం లేదంటారు మీరు పదే పదే చెప్పినప్పటికీ? ఎక్కడ కూడా మేము చెప్పింది జరగాలి, మేము చెప్పింది చేయాలి, మాది ప్రభుత్వం అనే ధోరణిలో ఉన్నారు. కానీ మీరు రాజధాని దగ్గర నుంచి ఏ విషయంలోనైనా ఈ ప్రభుత్వం ప్రతిపక్ష యొక్క సలహాలు తీసుకుంటుందా? అసలు కిక్ బ్యాగుల సంస్కృతి ప్రవేశపెట్టిందే రాజశేఖర రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం అనేది తెలుగుదేశం చేసే ఆరోపణ. మరి మీరు డిఫరెంట్గా పెద్దబాబుకు కమిషన్ ఇస్తే కానీ రోడ్డు వేయడానికి లేదు, బిల్డింగ్ కట్టడానికి లేదు అని అంటున్నారు. ఈ రాజశేఖర రెడ్డి గారు మొదలు పెట్టారా, లేకపోతే రాజశేఖర రెడ్డి గారు తప్పు చేస్తే మేము చేయొచ్చా? తప్పు చెప్పండి. ఈ విధానం కరెక్టేనా? ఎవరో తప్పు చేశారు, నేను కూడా తప్పు చేస్తాను. ఈ విధంగా రాజకీయం చేస్తే ఈ విధంగా శివరామ్ అనే అతను అసలు ఇప్పటి వరకు ప్రత్యక్ష రాజకీయాల్లోనే లేడు. అవును. ఎందుకు ఇంత పెద్ద ఎత్తున అంటే ఆరోపణలు వస్తున్నాయి? చేస్తున్నాడు కాబట్టి, ప్రత్యక్షంగా చేస్తున్నాడు కాబట్టి. మరి అక్రమంగా డబ్బులు సంపాదన కానీ అక్రమంగా ఇవన్నీ దందాలు చేస్తున్నాడు కాబట్టి ఆయన మీద ఆరోపణలు. ప్రతి ఒక్క నర్సరావుపేటలో నివసిస్తున్న ప్రజలను అడగండి ఇవాళ ఏం జరుగుతుందనేది ప్రత్యక్షంగా. అంతేనా? రేపు రాజకీయాల్లోకి వస్తే ప్రతిపక్ష పార్టీకి ఏమన్నా భయమా? సంతోషం, చాలా సంతోషం. నాకు కోడెల శివరామకృష్ణ ఇక్కడ పోటీ చేస్తే నాకు చాలా సంతోషం ఉంటుంది. నేను గడప దాటకుండా ప్రచారం చేయకుండా గెలిచే అవకాశం నాకు ఉంటుందని ఈరోజు మీకు చెప్తాను. నేను గోపిరెడ్డి శ్రీనివాసరెడ్డి, ఎమ్మెల్యే నర్సరావుపేట. ఈరోజు నేను ఐ డ్రీమ్ మీడియా ప్రదీప్ గారితో నా యొక్క రాజకీయ ప్రవేశం గురించి కానీ నా వ్యక్తిగత విషయాలు ఇవన్నీ కూడా ఈరోజు ఐ డ్రీమ్ మీడియాతోటి మరి నేను మాట్లాడటం జరిగింది. ఇవన్నీ కూడా మీరు ఐ డ్రీమ్ మీడియాలో చూసి వీటన్నిటిని కూడా షేర్ చేసుకోవాల్సిందిగా నేను మీ అందరినీ కోరుతున్నాను.